ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారి పాదపద్మం నమస్కారం గురువుగారు. అసలు సొంతిళ్ళకి వస్తాననే ఆలోచన కూడా రావాల్సిన ఉంది. కానీ వస్తానో రాలేనేమో అనుకున్నాను గురువుగారు. అంటే కొత్తగూడెం నుండి గోదావరి గాని రామగుండం ట్రైన్ ఉంది. కానీ బాగా ఎండ బాగుంది. ఆ వెదరు నాకు సూట్ అవ్వదు. నేను ఎట్లా రావాలని బాగా ఆలోచించుకుంటూ ఫస్ట్ వస్తా అని పేరిచ్చాను గురువుగారికి. కానీ రావాలా వద్దా అని సందిగ్ధం మొదలైంది. ఎందుకంటే ఎట్లా వస్తే మళ్ళీ ఎట్లా వస్తా ఒక్కదాన్ని రావడం. కిషోర్ ఫస్ట్ వస్తా అన్నాడు. తర్వాత నేను రాలేనమ్మా, నా పరిస్థితి అనుకూలంగా లేవమ్మా. అమ్మవారి దయ గురువారి కృప ఉంటే వస్తా, లేకపోతే రాలేనమ్మా అని డైరెక్ట్ చెప్పేసిండు. అప్పుడు ఇంకా ఆలోచిస్తా ఉన్నా. అసలు గోదావరిని బస్ ఎక్కి రావడమా? ట్రైన్ ఎక్కి రావడమా? లేకపోతే కార్‌లో పోవాలనుకున్నా కార్ తీసుకొని. కానీ ఆ రాజకుమారి కూడా రానంది. లాంగ్ ప్రయాణం. వాడిని అడిగితే 12,000 అడిగాడు కార్ డ్రైవర్. అమ్మో! 12,000 అని గురువుగారికి కాల్ చేశాను. గురువుగారు నేను అనుకుంటున్నా గురువుగారు సుందిల్లా. కానీ రావాలంటే 12,000 ఎందుకమ్మా బస్సుంది. మంచిగా నైట్ పూట నువ్వు ఆ రోజు 25థ్ నైట్‌న ప్రయాణం స్టార్ట్ చేస్తే తెల్లవారుసరికొస్తే ఇప్పుడు ఎన్ని గంటలకొచ్చినా నేను ఎవరినో ఒకరిని పంపిస్తామ్మా. మీరు బయలుదేరి రావచ్చు. ధైర్యంగా రామ్మా ఏం గాదు అని జెప్పారు గురువుగారు. ఇది రావడానికి ముందు రోజు నేను సాయంత్రం గురువుగారు పొద్దున మా ఫ్రెండ్ ఒకామె ఫోను చేశారు గురువుగారు నాకు. "ఏంటి రమ్మగారు ఏం చేస్తున్నారంటే, సుందిళ్ళ పోయే పనిలో ఉన్న మారుతి గారని" చెప్పా. "అమ్మ సుందిళ్ళ పోతున్నారా?" అంటే, "అది చాలా పవర్‌ఫుల్ క్షేత్రం మేడం అది. మీరు వెళ్ళండి కంపల్సరీ. ఎందుకంటే నేను రామగుండంలో జాబ్ చేస్తూ నేను చాలా అంటే ఆ ఎండ వేడికి మా వారు గోదావరి నేను రామగుండం ఊకే తిరగడం నా వల్ల అవ్వలేదు మేడం. అట్లా జాబ్ చేసినప్పుడు నేను సుందిళ్ళకి మేము ట్రావెల్ చేద్దామని మేమందరం ఒక 10 మంది, ఒక 9 మంది టీచర్స్‌ని కలిసి సుందిళ్ళకెళ్దామని మేము ప్రయాణం అయిందట గురువుగారు. అయినప్పుడు అందులో ఒక 6 మెంబర్స్ పోగలిగిండ్రట. 3 మెంబర్స్ రాలేకపోయిండ్రట. ఎంత రావాలని ఏదో అనుకోకుండా సడెన్‌గా ఏదో ఒకటయ్యి వాళ్ళు ఆగిపోయిండ్రట. అప్పుడు వీళ్ళు గుడికొచ్చాక గుడిలో చెప్పారట అయ్యగారు. "అమ్మా ఈ ఈ స్వామి దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టము. స్వామి అనుగ్రహం ఉంటేనే గుడిలోకి రాగలుగుతారమ్మా. అది కూడా శుచిగా స్నానం చేసి ఎలాంటి అంటు అలాంటివి ఏం లేకుండా వాళ్ళ కుటుంబంలో ఏమన్నా ఉన్నా గూడా వాళ్ళు రాలేరమ్మా. నిజంగా రమ్మగారు అక్కడికెళ్లి దర్శనం చేసుకోవడం అది మహాభాగ్యము. మీరు గురుకృపతో పోతున్నారు కాబట్టి కంపల్సరీ దర్శనం మీకు కంపల్సరీగా జయం కలుగుతది. మీకున్న బాధలన్నీ పోతాయి రమ్మగారు." ఎందుకంటే నేను ఆ స్వామిని పోయి ఫస్ట్ ఒకటే అడిగాను. వాళ్ళు బ్రాహ్మణ్స్ గురువుగారు. నేనెక్కువ అడగను. "స్వామి నాకు బాగా కష్టమైతుంది. నాకు మా వారి దగ్గర జాబొస్తే బావుండు. నేను తిరగలేకపోతున్నా. అసలు నేను జాబ్ గూడా రిజైన్ చేద్దాం అనుకుంటున్నా. నా వల్ల అవ్వట్లేదని" ఆమె స్వామికి దర్శనం చేసుకొని మొక్కుకొని కన్నీళ్లతో అడిగిందట ఆమె. అడిగినందుకు వచ్చినంక 9 డేస్‌కి ఆమె రామగుండం ట్రాన్స్‌ఫర్ అయిందట. అసలు ఆమె గోదావరి ట్రాన్స్‌ఫర్ అయి షాక్ అయిందట ఆమె. సుందిల్ల నుండి గోదావరికి ఆమె వచ్చేసింది ట్రాన్స్‌ఫర్ అయ్యి. ఇదొకటి రమగారు. ఇంకా నేను గూడా మా పాప గురించి గూడా అడిగాను. ఇవన్నీ నాకు అనుకున్నయన్ని సక్సెస్‌ఫుల్‌గా అయింది రమగారు. కంపల్సరీ దర్శనం చేసుకోండి. నా వైపున ఒక చీర తీసుకెళ్ళండి రమగారు. ఒక ₹1000 ఇస్తా. 800 చీర కొన్నాను. ₹200 ఆ స్వామి అక్కడ అయ్యగారు అర్చకులకు ఇవ్వండి రమగారు. మీరొక పట్టు చీర పట్టుకెళ్ళి మీరు కట్టిపిచ్చాలి కంపల్సరీ అంది. సరే మేడం మీరు అమ్మవారిలా చెప్తుండ్రేమో నేను కంపల్సరీ పట్టు చీర తీసుకెళ్తా మేడం అని చెప్పాను. నాకు చీర చూపించమంది ఆమె. ఆమె చూపిస్తే గోల్డ్ కలర్‌కు బ్లూ కలర్ బార్డర్ సెలక్షన్ చేసింది. నేను అనుకోలే ఇంకా ఆమె అమ్మవారు చేపించుకుంటుందేమో అనుకున్నా. అక్కడ లక్ష్మీ అమ్మవారికి అంత మంచి చీరలు కట్టరు అమ్మగారు. నాకు అదే బాధ అనిపించింది. మన 2 చీరలు కట్టిపిచ్చండి అని చెప్పారు. నిజంగా అట్లా నేను పోతుంటే ఒక నన్ను మోటివేట్ చేసి అట్లా చెప్పడం నాకు ఇంకా చాలా ఆనందాన్నిచ్చి, ఉత్సాహాన్ని కూడా నింపింది గురువుగారు. నేను ఇగ కిషోరు వస్తామ్మా అని చెప్తున్నా గాని కరెక్ట్ చెప్పట్లేదు. కిషోర్ వచ్చినా రాకున్నా ఇంకా బయలుదేరడమే అని డిసైడ్ అయిపోయినా. ఇగ మధ్యాహ్నం కిషోర్‌ని అడిగితే, "వస్తా అమ్మ మీరు ముందెళ్ళండి నేనొచ్చి ఎక్కుతా అమ్మ" అని చెప్పాడు. ఇగ అనుకున్న టైంకి నేను 7 కల్లా నేను స్టేషన్‌కొచ్చేసిన. వచ్చేస్తే గురువుగారు మెసేజ్ పెట్టారు. "ఏమైందమ్మా బయలుదేరిందా?" "బయలుదేరుతున్నాం గురువుగారు" అని చెప్పాము. 7:30 కల్లా కిషోర్ వచ్చాడు. ఇద్దరం ఇగ బస్ ఎక్కాము గురువుగారు. ప్రయాణం బానే సాగింది గురువుగారు. సూపర్ లగ్జరీ గురువుగారిదే నాకు టికెట్ బుక్ చేశారు. మళ్ళీ మేము వచ్చేసరికి 2:30 వస్తదేమో 2:30కి వస్తామేమో అనుకున్నా. కరెక్ట్ టైమ్ అన్నారు గురువుగారు. కానీ గురువుగారు ముందు "నువ్వు 9కు బయలుదేరొచ్చు కదమ్మా" అంటే, "లేదులే గురువుగారు ఒకవేళ మళ్ళీ అగ్ని ఆరాధన అవన్నీ వస్తే మీరు 5:30 తర్వాత మీరు రానివ్వరు గదా! మళ్ళీ ముందే 2 గంటల ముందొస్తేనే బావుంటదని" నేను చెప్తే గురువుగారు "సరే అమ్మ నీ ఇష్టం" అని ఆప్షన్స్ ఇచ్చారు. 7:40 బస్‌నే మాకు బుక్ చేశారు గురువుగారు. కరెక్ట్ 2:45కొచ్చే బస్సు 4కొచ్చింది గురువుగారు. అప్పటికి నేను రవీందర్‌కి గాని, భవానికి గాని మెసేజ్ చేయమ్మా నువ్వొచ్చింది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని గురువుగారు ముందే చెప్పారంటే, ఒకసారి ప్రయాణం అయిందంటే ఒంటరిగొచ్చినా, వేరే వాళ్ళతో వచ్చినా గురువుగారు కంపల్సరీ వెనక ఉండి చూస్తా ఉంటారు. ఎట్లొస్తారు వీళ్ళు మంచిగా క్షేమంగా చేరుకున్నారా?
వీళ్ళు ఎలా వస్తారని అన్ని ఆ గురుగారు పర్యవేక్షణ జరగడం మాత్రం నిజంగా పీఠంలో ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వెనక ఉండి నడిపించే గురువుగారు అన్ని చూసుకుంటారు. ఎవరో మనం వేరే దగ్గరికి వెళ్తారు చూసుకుంటారు ఉండవు. కానీ గురువు గారు ధైర్యంతోనే బయలుదేరి సాధకులు చాలా వరకు వస్తారు. నేను కూడా అలానే వస్తాను. రవీందర్కి ఒక 1 అవర్ ముందే చెప్పా. ఎక్కడికో వచ్చింది ఎక్కడంటే నాన్న నేను గోదావరిగానే వచ్చిన ఒక 1 అవర్ కూడా లేదు, హాఫ్ అన్ అవర్ ఉందేమో అని చెప్పాను. చెప్పగానే ఇంకా రవీందర్ వచ్చి గంటన్నర సేపు వచ్చి కూర్చుంటాడు. 2:30కే వచ్చేసిండు పాపం. గంటన్నర సేపు వచ్చి నేను పడుకున్నామ్మా ఇక్కడ మీరు వచ్చే వరకు అని చెప్పారు. గోదావరి బస్ దిగినాం గురుగారు. మేము దిగి కొంచెం ముందుకు వచ్చాక టర్నింగ్ లో ఉన్నామమ్మా అన్నారు. రవీందర్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్న గురుగారు. మేము పీఠంలోకి వచ్చేసరికి 4:30 అయినట్టుంది గురుగారు. వచ్చి లోపలికి రూమ్ లోకి వెళ్ళేసరికి భవానీ అని, కానీ భవానీ లేచిండ్రు, హరిత వీళ్ళందరూ లేసారు, వరలక్ష్మి గారు లేసారు, అమ్మమ్మ వచ్చారా అన్నారు. మళ్ళీ బయటకు వచ్చారు గురు దర్శనం. గురుగారు అప్పుడే లేచి వచ్చి నిలబడ్డారు. నేను అసలు చీకట్లో నాకు కనిపించలే. గురుగారు షాక్ అయినా. గురుగారు ఏంది వచ్చింది ఇప్పుడు లేచి నేనే అమ్మ వచ్చి మంచిగా జరిగింది అమ్మ ప్రయాణం అన్నారు గురుగారు. గురువుని చూసిన ఆనందం ఏమో ఇంకా నేను ఇంకా మళ్ళీ వెళ్ళి పడుకోలేదు గురుగారు. వెంటనే వెళ్ళి స్నానాలు అవి చేసేసి ఇక రెడీ అయినాము. రెడీ అయ్యి ఒక పావు గంట 10 నిమిషాలు గుళ్ళో కూడా అసలు గుళ్ళోకి అడుగు పెట్టగానే గురుగారు అక్కడ ఆశ్చర్యార్థకం ఏంటంటే గుడి తలుపు మొత్తం మూసేసి ఉంటాయి, కానీ గేటు తీసింది. కానీ లోపల నుండి దీపాలు అసలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అంటే 2 వత్తులు వేయడం వల్ల తెలియదు అసలు ఆ గుడి ఇట్లా వెలిగిపోతుంది లోపల చూడగానే. అబ్బా స్వామి దర్శనం అయిందా రాగానే అని కళ్ళు మూసుకుని అక్కడ ముందు నమస్కారం చేసుకున్నాకనే ఇటువైపు అమ్మ రూమ్ అంటే వచ్చాను. అక్కడ అనుభూతి ఆ గుళ్ళో కాలు పెట్టినాక వచ్చిన అనుభూతి మాత్రం చెప్పడానికి నేను అనుకున్నా. అమ్మ మారుతి గారు నాకు నిజంగా ఎట్లా మోటివేట్ చేశారు. గురువుగారు ముందు సంకల్పించారు, మీరు చెప్పినట్టే నాకు ఇక్కడ రాగానే గుమ్మంలో స్వామి దర్శనం ఇచ్చిండు, చాలా ఈ భాగ్యం నాకు అనుకున్నాను గురువు గారు. తర్వాత స్నానాలు అవి చేసేసి ఇక 6 కల్లా కరెక్ట్ 5:36 లోపుకి వెళ్తున్నా. ఇప్పుడే మీరు అక్కడ ఒక పావు గంట అయినాక రండి అని గురువు గారు చెప్పారు. మళ్ళీ ఒక పావు గంట సేపు వచ్చి గుళ్ళో కూర్చున్నాం గురుగారు. గుళ్ళో కూర్చొని కొద్దిసేపు సాధన చేసుకున్నాము. తర్వాత మళ్ళీ అందరం వచ్చిన తర్వాత ఈ అగ్ని ఆరాధన గాని, ఆ పేడ వేసి అలకడము, అగ్ని ఆరాధన అవన్నీ ఎప్పట్లానే మంచిగా అనిపించినాయి గురువు గారు. ఎందుకంటే అక్కడ విశాలమైన ప్లేసులు బాగా చాలా పెద్దగా ఉన్నాయి. పురాతన దేవాలయాలు కొన్ని కొన్ని చూసినప్పుడు పాత దేవాలయాల్లో మండపాలు గాని, ఇప్పుడు వంట చేసే మండపం కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వైపు ఉన్న రూమ్స్ పక్కన కూడా చక్కగా రేకుల షెడ్ వేశారు. గుడి వైపు రేకుల షెడ్. అంటే చాలా విశాలంగా ఉంది. పాత దేవాలయం గాని భగవంతుడు స్వచ్ఛందంగా అక్కడ ఉన్నాడు అని నిరూపణ చేస్తాడు. ప్రశాంతమైన వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మంచిగా ఉంది. మనసుకు తట్టినట్టు అనిపించింది గురువుగా, తగిలింది. అంత చక్కగా నిర్మలంగా అక్కడ ఉన్న మనుషు వచ్చిన సాధకులు దేవుని దర్శించుకుని వచ్చిన వాళ్ళలో కూడా కల్మషం లేని నవ్వుతోని వాళ్ళు ప్రశాంతంగా దేవుని నమస్కారం చేసుకోవచ్చి కూర్చొని ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చొని సాధన చేసుకుంటున్నారు గుళ్ళో. మార్నింగ్ 8:30, 9 అట్లా మేము 6:30 కూడా అంతమంది పొద్దున వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. మేము వచ్చి వంటశాలకు వచ్చేసరికి ముందు ఇక్కడ పెడదామంటే కోతుల బెడద ఎక్కువ ఉందేమో ఇక్కడ వద్దన్నారు. మళ్ళీ లోపల పెడితే వేడికి ఎండ బాగుంటదేమో అనుకున్నాం, కానీ అంత ఎండ అవ్వకుండానే వంటలు అగ్ని ఆరాధనతో తొందరగా గురువు గారు ఉన్నదానికి లేదని తేడా కనబడుతుండే. ఎందుకంటే గురువుగారు చెప్పినట్టు ఫాలో అవుతాం కాబట్టి ఒక 10 నిమిషాలు అగ్ని ఆరాధన స్టార్ట్ చేసాము. తర్వాత ఇంకా ఫస్ట్ దద్దోజనం స్టార్ట్ అయింది. దద్దోజనానికి రైస్ పెట్టినాం గురువుగారు. తర్వాత ఫ్రైడ్ రైస్, ఆలు ఉడకబెట్టడము. అందరూ సాధకులుగా కూరగాయలు పెద్దగా ఏం లేవు ఇస్తారు. ఒక టమాటా ఆలుగడ్డ కట్ చేయడం అయింది. కొత్తిమీర, పుదీనా అవన్నీ తెంపడం తొందరగా, అది కూడా చాలా తొందరగా అయిపోయింది సార్. వంట కూడా వంటలో కూడా పెద్ద పనులు చేసిన ఫీలింగ్ ఎందుకో మంగళగిరి నుండి అనిపించట్లేదు గురువుగారు. ఇంతకుముందు పనులు చేస్తా అంటే కూరగాయలు కూడా అల్లం ఇక్కడ అవన్నీ పనులు చాలా పెద్ద పెద్దగా ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ నైట్ ఏం చేయలేదు, కానీ పొద్దున మసాలా పట్టడం అలాంటివి కూడా చేసినట్టు అనిపించకుండా త్వరితంగా తొందరగా అయిపోతున్నాయి. మరి అమ్మవారి కృపను గురువారు అక్కడ ఉండడం వల్ల కానీ చేసిన పని చేసిన ఫీలింగ్ ఎవరికి రావట్లేదు. ఆ వంటలు చాలా మంచిగా జరిగినాయి గురువారు. మీరు ఫస్ట్ పాలు తాలింపులోనే కిచెన్ ఫ్రైడ్ రైస్ లో మీరు ముందు వెజిటబుల్ బిర్యానీలో కొన్ని పాలు వేయమని చెప్పారు. మీరు ఎలా చెప్పినామో అలా చేసినప్పుడు మాత్రము వంటలు నిజంగా చాలా మంచిగా జరుగుతాయి. అల్లం వెల్లిపాయ లేకున్నా, ఆనియన్స్ లేకున్నా కూడా వెజిటబుల్ రైస్ సేమ్ ఇంత ముందు టేస్ట్ కన్నా కూడా మంచిగా వచ్చింది. అది గురువుగారి కృప, అమ్మవారి కృప అనుకుంటా గురుగారు. అసలు ప్రతి వంట కూడా ఈసారి దద్దోజనం కూడా వండినప్పుడు అసలు కొంచెం లాస్ట్ కొంచెం అడుగంటిందేమో అనిపించింది, అడుగంటలేదు. కానీ పెరుగు అంత పోసినా కూడా అర్థం కాలేదు గురుగారు. పెరుగు పోసిన తర్వాత అన్నం గట్టిగా అయిపోయింది. ఫస్ట్ పోసి కలిపినప్పుడు లూజుగానే ఉంది మేము కలిపినప్పుడు. తర్వాత ఒక 5 నిమిషాలు చూసారు పెరుగు అంతా గురుగారు వచ్చి కలుపుతున్నారు అక్కడ. కలిపినప్పుడు పెరుగంతా మాయమైందని నేను అనుకున్నా. గురువుగారు తీసేసుకుందని అనుకున్నా నేను. గురువుగారి మాయని అనుకున్నా, కానీ అమ్మవారి మాయన గురుగారి మాయన అర్థం కాలేదు. అదే అమ్మ నేనే తీసేసి అనుకుంటాను. అమ్మ అంటే లేదులేండి గురుగారు, ఏదో జరిగింది గురుగారు అంటే లేదు. కొన్ని వాటర్ వేద్దామా గురుగారు అంటే వాటర్ వద్దామా, వాటర్ అసలు కుదరదు.
నాకు మళ్ళీ పెరుగు తెప్పించాల్సిందని మళ్ళీ గురువారు ఒక 5 కేజీ పెరుగు తెప్పించారు. అది వేసి కలపడం జరిగింది గురువుగారు. కానీ అక్కడ వంటలన్నీ బాగా జరిగినాయి. టేస్ట్‌లన్నీ చాలా అద్భుతంగా వచ్చినాయి గురువుగారు. కానీ పాయసం మాత్రము మేము రాజేష్ గారు ఎలా చేసిండ్రో యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసినాం. దగ్గర దగ్గర 4 ఒక 6 బకెట్ల నీళ్లు పోసి ఉడకబెట్టినాం గురువుగారు. ఉడికినప్పుడు పలచగుంది. కింద పెట్టిన తర్వాత అది కొంచెం చిక్కదనం అంత ఎక్కువ రాలేదు. కానీ బెల్లం పానకం బెల్లం ఈసారి క్వాంటిటీ బెల్లం ఎక్కువ, షుగర్ తక్కువేశారు. ఇంతకుముందు షుగర్ ఎక్కువ, బెల్లం తక్కువేసేవాళ్ళం. ఆ బెల్లం గూడా అది మంచి స్మెల్ మంచిగొచ్చింది. బెల్లం బావుంది. మెత్తగా చాలా పానకం గూడా మంచిగొచ్చింది. కానీ పోసిన తర్వాత సగ్గుబియ్యం కదలట్లేదు. అసలు మాకర్థం కాదక్కడ సగ్గుబియ్యం కదలట్లేదు. ప్లస్ పాలు పోసినంక గూడా అవి అంత అంటే పోసినప్పుడు బావున్నాయి. టేస్ట్ బావుంది. స్మెల్ బావుంది. కానీ పోసిన తర్వాత ఎంత కలిపినా గూడా గంటెకు ఏదో కూర్మా తీసినట్టు గూడా గాదు. గంటె కర్రీలాగా వస్తుందనమాట. గురువారు వచ్చిండ్రు. అదేంటి గురువారు అది ఏంటంటే గురువుగారు కలుపుతాండక్కడ. ఫస్ట్ మేము కలిపిన తర్వాత బానే ఉంది. గురువుగారు చేయి పెట్టి కలిపినంకనే అది తగ్గిందని నేననుకున్నా. క్షమించబడుగాక నేను గురువుగారు. అది తర్వాత మళ్ళీ లేదమ్మా నేనెందుకనమ్మా అదేదో మాయే నాకు అర్థం కావట్లేదు. తర్వాత విశ్లేషణ నేను జూమ్ కాల్‌లో చెప్తా అన్నారు గురువుగారు. తర్వాత మళ్ళీ 4 లీటర్స్ పాలు అనుకున్నారు. చెప్పారు గురువుగారు. 4 కాదు 6 లీటర్స్ అని మళ్ళీ గురువుగారే అన్నారు. 6 లీటర్స్ పాలు కలిపాక మాత్రము పాయసం మరీ పలచగా అవ్వలేదు. అన్ని కలిపినా పాయసం పలచగా కాలే గాని చాలా టేస్టీగా ఎంత మంచిగంటే అది మనం బాదం పాలు తాగితే ఎంత మంచి కలరొస్తదో ఆ బెల్లం వల్లనో మరి గురు కృపనో అమ్మవారి కృప తెలియదు గానీ అది టేస్టీ బావుంది. కలర్ బావుంది. ఇంకా దాంట్లో నెయ్యితోని మనము జీడిపప్పు, కిస్మిస్‌లు అవన్నేసిన తర్వాత ఇంకా చాలా మంచిగా చూడగానే కళ్ళకి ఆకర్షణీయంగా కనబడుతుంది. టేస్ట్ బావుంది. వాసన మంచిగా గుబాళింపు మంచిగొస్తుంది. వైట్ వెజిటబుల్ రైస్ అలానే వచ్చింది. ఇది పాయసము అల్టిమేట్ అన్నమాట. పాయసం మాత్రం ఈసారి ప్రతి అన్న సంతర్పణలో చేసిన పాయసానికి అసలు చాలా రెట్లు టేస్టీగుంది, రుచిగుంది. అంత బాగొచ్చింది. దద్దోజనం గూడా చాలా టేస్టీగొచ్చింది. అన్ని కరెక్ట్ సరిపోయినాయి. అయితే సాధకులు తిన్నప్పుడు నేను వాళ్ళని కొన్ని క్వెషన్స్ చేశా. అడిగానన్నమాట. "ఎలా ఉందమ్మా? బావుంది" అంటే, నేను అక్కడ కొద్దిసేపు వడ్డించాను. కొద్దిసేపు మళ్ళీ పక్కన అంటే అందరికి అవకాశం వన్ బై వన్ మనిషికి ఒక 20, 25 మంది వడ్డియగానే పక్కకెళ్ళిపోయి మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పారు గురువారు. మేము అలానే ఫాలో అయ్యాం. అక్కడ సాధకులందరూ గూడా ఎవరికీ గూడా అలసిపోయినట్టు ఎవరికీ అనిపించలేదు. ప్రతి ఒక్క పని చాలా సునాయాసంగా మరి అక్కడ ఈ ఈ ఈ నరసింహస్వామి దగ్గర సుందిల్లో ఏముందో తెలవదు గానీ, మనుషులు ఎండ కొట్టలేదు. 10 లోపు 9 వరకే వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనుషులు ఎవ్వరు గూడా గురువుగారు మళ్ళీ టిఫిన్స్ తెప్పిస్తారు. ఈ మధ్య మొన్న మంగళగిరి నుండి గురువుగారు తన డబ్బులతోనే మాకు టిఫిన్ తెప్పిస్తున్నారు. "అమ్మ టిఫిన్‌లు తినండమ్మా ముందు టీలు తాగండమ్మా. అదయిన తర్వాతనే మీరు వేరే పనులు చేయమని" చెప్తారు గురువుగారు. కానీ 10 లోపు అయ్యే వంటకు గూడా మాకు గురువుగారు మా కడుపు చూసి మా కోసం ఆలోచించే గురువుగారు ఉండడం నిజంగా పోయిన జన్మలో చేసిన సుకృతం అనుకుంటా. అలా మేము టిఫిన్‌లు గూడా అందరికి ఏవి కావాలో టిఫిన్ చెప్పి తినమన్నారు గురువుగారు. అయితే అందరికి భోజనాలు వడ్డిస్తుంటే గూడా నేను దాదాపు ఒక 5, 6 మెంబర్స్‌ని అడిగినా. లాస్ట్‌కి మేము అక్కడికి లక్ష్మీదేవి అమ్మవారి గుడిలోకెళ్ళొచ్చాక వేరే అతనితో ఒక 10 నిమిషాలు మాట్లాడినా. అతను చెప్పిందేందంటే, "ఇక్కడ మీరు చాలా చేశారమ్మా. టేస్ట్ చాలా బావున్నాయి. మీలాగా ఎవరు అన్నసంతర్పణ చేయలేదమ్మా ఇక్కడ. ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఆ వంటశాల కట్టింది అందుకే, అది ఉన్నది గూడా అందుకే అమ్మా. కానీ మీరేం చేసిండ్రంటే అందరూ పప్పుచారు, అన్నము, ఒక కర్రీ పెడతారమ్మా. మీరు దద్దోజనము, స్వీట్ స్పెషల్‌గా పెట్టారు. వెజిటబుల్ రైస్ పెట్టారు. మీరు చేసిన వంటలు కూడా చాలా టేస్ట్‌గున్నాయమ్మా. ఇంత తొందరగా 9 గంటలకు వంట చేసి 10 గంటలలోపు అమ్మవారికి స్వామి నైవేద్యం పంపించి మీరు పెట్టింది చూసిండ్రమ్మా. ఇది మేమెప్పుడు మర్చిపోలేమ్మా. చాలా చేశారమ్మా. మీ గురువుగారి ఆధ్వర్యంలో జరిగిందమ్మా. మీరందరూ ఇంత తొందర చేస్తారని మేము అనుకోలేదమ్మా. అంటే జరిగినాయి. మళ్ళీ ఈసారేంటమ్మా కోతులొస్తాయి. మీరు ఎవరు భోజనాలు పెట్టినా కూడా కోతులతో కొంచెం చికాకుండి కర్రలు బట్టి గెదుముతా ఉంటాడు గురువుగారు. కానీ ఉన్నప్పుడు కోతులుంటాయని వంట చేయడానికి వంటగది లోపల పెట్టిపిచ్చారు గురువుగారు. కానీ మళ్ళీ ఒక్క కోతి కూడా మాకు కనిపించలేదక్కడ. వంట అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టినప్పుడు నేను చూసా కోతులేమైనా ఉన్నాయా అని. అంటే కొరివిలో కూడా కోతులొచ్చాయి. మేము కూరగాయలు కట్ చేసి కొరివి దేవస్థానంలోకెళ్ళి స్వామికి నైవేద్యం అప్పజేయడం వర్షం బాగా పడుతుంది. అయినా గూడా ఒక్క కోతి గూడా కిందికి దిగి వచ్చి ఒక్క కాయగూర గాని, ఒక అన్నం గాని, ఏది గాని అవి డిస్టర్బ్ చేయలేదు. నేననుకున్న కోతులుంటేంది గురువుగారెందుకు లోపల పెడుతున్నారు. కోతులను గురువుగారితో అక్కడున్నప్పుడే గురువుగారు కోతులు రాకుండా ఆపిండు. ఇక్కడెందుకు లోపల పెడుతుండ్రో గురువుగారు అని నా మనసుకు అనిపిచ్చింది అప్పుడు. కానీ గురువుగారు ఎందుకు పెట్టారో తెలియదు. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉందమ్మా. అందుకే అక్కడ పెట్టానని చెప్పారు గురువుగారు తర్వాత. కానీ అన్న సందర్పణలో తిన్నవాళ్ళు చాలా తృప్తిగా తిన్నారు గురువుగారు. ప్రతి ఒక్కరు గూడా మీ గురువుగారు మీరందరూ చల్లగుండాలని ఒక 2, 3 దీవించారు గూడా.
ఒకరికి రికార్డు కూడా చేశారు గురువు అన్న ప్రతి ఒక్కరు బాగా చేశారమ్మా అని సాధకుల ఫ్యామిలీలు కూడా వచ్చింది, వాళ్ళు కూడా చాలా ఆనందంగా చెప్పిండ్రు. బాగుందా అమ్మా అని అంటే బాగా చేశారంటే అంతా మీ రవీందర్ గారు ఆయన వల్లే జరిగింది అమ్మా ఇదంటే వాళ్ళు నవ్వారు, రవీంద్ర వాళ్ళ మిస్సెస్ వాళ్ళు నవ్వారు. అనిల్ కుమార్ గాని శారద గాని సరస్వతి అందరం ప్రతి ఒక్కరిని అందరం పనులు బాగా మనకు తోచినంత పని చేసాం గురుగారు. కానీ అన్న సంతర్పణ చేసి మంగళగిరి కన్నా చాలా సునాయాసంగా అనిపించింది సంతర్పణ. ఎందుకంటే చేసిన ఫీలింగ్ ఎవరికి అనిపించట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం కష్టం అనిపించేది, అంటే కొంచెం అలసిపోయే వాళ్ళం. కానీ ఇప్పుడు అలుపు కూడా రావట్లేదు, అంటే అంత తొందరగా అన్న సందర్భం అయిపోతుంది. ప్రతి ఒక్కటి అనుకున్న టైం కన్నా అది గురువుగారు ఉండడం వల్ల అవుతుందని అర్థమవుతుంది గురుగారు. చాలా అన్న సంతర్పణ చాలా మంచి జరిగింది గురుగారు. అక్కడ ధ్యానం చేస్తుంటే కూడా నేనైతే 15-20 నిమిషాలు కూర్చున్నా, ఎక్కడికో వెళ్ళిపోయినా. ధ్యానం కూడా అసలు అక్కడ పవర్ చాలా బాగుంది గురుగారు, మంచిగా అనిపించింది. అమ్మవారి చూసినా కూడా ఆ లక్ష్మీనరసింహ స్వామి అక్కడ దీపాలు వెలిగిస్తే ఆ దీపం వెళ్తే స్వామి చాలా దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తున్నాడు. అసలు నేను సింహాద్రి పోయి అప్పని అక్కడ చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్య నరసింహస్వామి దర్శనాలే బాగా అవుతున్నాయి గురువు. అదే అనుకున్నాను, నేను రాను అనుకున్న నేను అన్న సందర్భానికి రావడం, ఇంత మంచి దర్శనాలు పొందడం పూర్వ సుకృతం గురువు గారి కృప వల్ల జరుగుతుందని నేను అనుకుంటున్నా గురువు గారు. కానీ ఈసారి నేను అన్న సందర్భం పోయి వచ్చినాక చాత కావడం అలాంటిది ఏం లేదు గురుగారు. నేను మళ్ళీ వచ్చాక మళ్ళీ అడ్డం పడుతున్నాం అనుకున్నా, కానీ ఈసారి బాగున్నా గురుగారు, మంచిగా ఉంది. ఎనర్జీ లెవెల్ పెరిగినాయేమో అమ్మవారి దయ వల్ల, మీ దయ వలన, ఆ నరసింహస్వామి కృప వలన. నేను ఇప్పుడు వచ్చినాక ఏమి నా హెల్త్ మీదకి ఏమి రాలేదు గురు, బాగున్నా గురుగారు. అన్న సందర్భన అయిన తర్వాత నాకు రవీందర్ గారును అనిలు నన్ను కిషోర్ని తీసుకువెళ్ళి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చూపించారు. రవీందర్ ఆప్యాయతకు, ఎందుకమ్మా మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారో నేను చూపిస్తారా అన్నప్పుడు మనసుకు చాలా ఆనందం అనిపించింది. గురుగారు కూడా మంత్రిని దర్శనం చేసుకోండి అమ్మా, రమాదేవి టైం ఉంది మీరు చేసుకోవచ్చు అని గురుగారు చెప్పారు. గురుగారు చెప్పడం వల్ల నేను మంత్రికి వెళ్ళి లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అప్పటికి అక్కడ లక్ష్మీ అమ్మవారి పూలు, ఇక్కడ తామర పూలు ఇస్తారట కదా పూజారి గారు, అవి ఎక్కడ ఉంటదండి కొలను అంటే మెట్టు దగ్గర వెనక్కి వెళ్ళండి అమ్మ, అక్కడ ఒక చెరువు ఉంటది, అందులో కనబడతాయి. నిజంగా అంత చీకటి, అప్పుడప్పుడు చీకటి పడుతుంది, అంటే ఫ్లవర్స్ మొత్తం బాగా కనబడుతున్నాయి. ఫ్లవర్స్ చూస్తుంటే మేము చూద్దాం అనుకుని తీసుకోలేకపోయినాం, అంటే అప్పటికే 6 దాటింది. అసలు ఆ దర్శనం చేసుకొని వస్తూ వస్తూ టిఫిన్ చేసి వచ్చి మమ్మలను మళ్ళీ అమ్మ గుడిలోకి వచ్చి మళ్ళీ అన్ని సర్దుకొని రిటర్న్ ప్రయాణం అయినాం గురువుగారు. కానీ ఈ అన్న సంతర్పణ బాగా గుర్తుండిపోద్ది, ఎందుకంటే అంత నైట్ ప్రయాణం చేసి వచ్చి అదే నైట్ వచ్చి అదే నైట్ అన్న సందర్భం పాడుకొని మళ్ళీ అదే సాయంత్రం మళ్ళీ బయలుదేరినా కూడా నా ఆరోగ్యం అమ్మవారు ఇంత స్టాండర్డ్ ఇచ్చిందంటే అది అమ్మ కృప, పీఠము కృప అని అనుకుంటాను గురువు గారు. ఈ అన్న సంతర్పణలో ప్రతి ఒక్కరూ కూడా, హరిత గాని, భవాని గాని, నేను గాని, సరస్వతి గాని, ఒక కుటుంబం అందరూ మగ సాధకులు కూడా అందరూ కుటుంబం లాగా ఉండి, ప్రతి దగ్గర మన కుటుంబం, మన కాళీవార త్రిశక్తి పీఠం కుటుంబంలా ఉంటది మన మొత్తం. గురువారి ఆధ్వర్యంలో జరిగే ప్రతి అన్న సందర్భన ఏదో ఒక స్పెషల్ ఉంటది. ఈసారి స్పెషల్ ఏంటంటే పాయసం స్పెషల్. పాయసం తిన్న వాళ్ళందరూ పాయసం అది సగం సగం ఫస్ట్ కప్పు పోసాం, గ్లాసు పోసాం, తర్వాత సగం కప్పు పోసాము. కానీ మా కోసం ఇంతగా ఆలోచించి మా ఫుడ్ గాని, మేము క్షేమంగా పోయి క్షేమంగా రావడం గాని ఆలోచించే గురువు గారు ఉండి ఇవన్నీ ముందు నడిపించడం మాత్రం నిజంగా గురు కృపకు మనం చాలా పాత్రలమైనాం. నేను చాలా ఆనందపడ్డ గురుగారు. ఈ ఈ మా ఈ సుందిల్ల అన్న సంతర్పణ దర్శనాలు గాని, మెయిన్ గా గురువు గారు ప్రతి దానికి రావడం చాలా సంతోషం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్న సంతర్పణ చేసి మన ఫీలింగ్ లేకుండా ఆనందంగా చేసుకొని బయటకు వస్తున్నా గురువు గారు. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత జూమ్ మీటింగ్ లాగా అందరిని కూర్చోబెట్టి, ఏంటయ్యా మీ సంగతులు ఏంది, మీ కష్ట సుఖాలు ఏంది, మీ సాధన ఏంటి జరుగుతుంది, ప్రతి ఒక్కటి చెప్పాలని అడిగి తెలుసుకొని వీళ్ళకి మంచి చేయాలనే సంకల్పంతో ఒక గంట 2 గంటల సేపు కూర్చొని గురుగారు మాతో నవ్వుతూ మాట్లాడితే అక్కడికి వచ్చిన కష్టం కూడా మర్చిపోతున్నాం సాధకులం అందరం. ఎందుకంటే గురువు గారితో ఉండి మాట్లాడడం అంటే ఈ అనుభవాలు కొంచెం ఈ మధ్య ఎక్కడి నుండి స్టార్ట్, వేముల వారి నుంచి స్టార్ట్ అయింది. గురువు గారు మాతో మాట్లాడతారు, ప్రతి సాధకుడికి ఒక గుండెల నిండా తృప్తిగా అనిపిస్తుంది. గురుగారితో మాట్లాడితే చాలనే భావన అందరికి ఉంటది కదా సాధకులకి. ఒకప్పుడు చూడకుండానే అన్ని సంకల్పంతో జరిగేసి గురువు గారు ఎదురుగా జరుగుతుంటే ఆనందాన్ని మేము అందరం అనుభవిస్తాను గురుగారి పీఠంలో అందరము. చాలా మంచిగా అనిపించింది గురువు గారు. ఈసారి అన్న సంతర్పణ చాలా సంతోషంగా మంచి జరిగింది. ప్రశాంతంగా ఇల్లు సాయంత్రము మళ్ళీ మేము 9:30 కల్లా బస్సు ఎక్కాం, నేను కిషోరు. క్షేమంగా ఇల్లు జరుపుకున్నాం గురువు గారు. కరెక్టే గురుగారు. ప్రతిసారి ప్రతి అన్న సందర్భం ఒక మెట్టు ఎక్కుతున్నాం గురువు గారు. ఎందుకంటే మీరు వస్తున్నారు, మీరు వచ్చిన తర్వాత అనుకున్న దానికన్నా ముందే జరుగుతున్నాయి గురుగారు, పనులేమీ ఆగట్లేదు.
ప్రతి పని మీరు నిర్దేశించే టైంకు మీరు చెప్పిన సాధకులందరూ ఫాలో అవుతారు. ఫాలో అవనప్పుడే డిస్టర్బెన్స్ అవుతాయని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చెప్పే జూమ్ కాల్ ప్రతి అన్న సంతర్పణకు ఒక బాటలాగా ఏర్పడుతుంది గురువుగారు. మీరు చెప్పిన దాన్ని కరెక్ట్‌గా ఫాలో అవుతే మాత్రం మీ వెనక మేము నడుస్తే దానిలో ఎలాంటి లోటుపాట్లు లేవు. అది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉంటాం గురువుగారు. అది అది నిజమే గురువుగారు. సేమ్ అట్లే అనిపిస్తాంది గురువుగారు. బడలిక ఉండట్లే గురువుగారు. పనులు కూడా చేసిన ఫీలింగ్ రావట్లే. మీరంత శక్తి ధారపోస్తానులేమో ఇప్పుడు అర్థమైంది గురువుగారు నాకు. ఎందుకంటే మొన్న పీఠంలో చేసినప్పుడు కూడా అలసిపోయిన గురువుగారు. కానీ ఇప్పుడు మన సందర్భంలో చేస్తే మాత్రం అలుపు ఉండదు గురువుగారు. ఎందుకో తెలీదు. మనసుకు చాలా ప్రతి ఒక్కరికి కూడా గురువుగారు శక్తి అనేది మీరిస్తారు. కానీ అలసట ఉండట్లే గురు. తొందరగా అయిపోతున్నాయి పనులు. ఎందుకని తొందరగా అవుతుందో అర్థం కావట్లే మాకు గూడా. చేసిన ఫీలింగ్ ఎవరికీ రావట్లే. అందరూ నవ్వుతూ జోక్స్ చేసుకుంటూ కూడా చేస్తాను అందరం పనులు. చాలా మంచిగా అనుకున్న టైంకు అనుకున్నట్టుగా అవుతాయి. మీరు మధ్య మధ్యలో వచ్చి ఏందయ్యా పాలు తగ్గేది మీరు చూస్తారు. చూసి కూడా ఏందయ్యా పాలు ఏమైపోయినాయి అని అడుగుతారు మీరు. ఏమైపోతే గురువు అది మీకే తెలవాలి, అమ్మవారికి తెలవాలి. మాకేం తెలుసు గురువారు నేను అన్నాను గురువారు మీతోటి. అదే గురువారు. చాలా మంచిగా జరిగింది. అలసట అనేది ఉండట్లే గురువారు. సాధనలో ఈ పీఠం తరపు నుండి మనం అన్నసంతర్పణ చేస్తే అనుకున్న టైం కన్నా కూడా ముందే జరుగుతాయి గురువారు ఈ మధ్య. 10 కూడా దాటట్లే వంట అవ్వడం. 9 కల్లా అయిపోయింది వంట చేయడం కంప్లీట్ ఈసారి. 10 స్టార్ట్ అయినాయి భోజనాలు. 9:30, 10కి స్టార్ట్ అయినాయి భోజనాలు. నాకైతే అట్లా అనిపించలే గురు. కోతులు రావని తెలుసు. మీరున్నాక కోతులు వస్తాయా రావా? ఎందుకంటే మేము అక్కడెక్కడ కొరివిలో అనుభవించాం గదా గురువుగారు. అది మీరొస్తే మాత్రం కోతులు రావని అదే గురువులు కోతులొస్తాయని గురువా లోపల పెడుతున్నారా? లేకపోతే కావాలని పెడుతున్నారా? నేను అన్నా గూడా. మెల్లగా అనిల్‌తో అంటే ఏందమ్మా గుమి అంటారా అంటే, అనిల్ ఇట్లా అంటున్నారు రమాదేవి ఇట్లా అంటున్నారని చెప్పారు అనిల్ మీతోటి. అదే అంటే మీరన్న అదేం కాదమ్మా వేరే కారణం లోపల పెట్టేద్దాం అన్నారు మీరు. నాకలా ధైర్యం మీరు చెప్పిన మాటకే చాలా విలువనిస్తాం గురువుగారు. నమ్ముతాము. మీరు ఎదురుగుండా కోతులొస్తాయని మాత్రం నేను నమ్మను గురువారు. అక్కడ తినేసి వాళ్ళు గూడా అన్నారన్నమాట. అమ్మ ఎప్పుడు కోతులుంటాయమ్మ ఇప్పుడు నేను పెట్టుకొని పోయా గురువు. లాస్ట్‌కు అంతా అయిపోతే మీరు తినేసేయండి అని మీరన్నప్పుడే అన్నం పెట్టుకొని ప్లేట్‌లో పెట్టుకొని ఎళ్ళిపోయా. నాకు పెట్టుకుంటే కిషోర్ పట్టుకొచ్చి నాకిచ్చాడు ప్లేట్‌లో. తినండమ్మా అని. అక్కడ ఒక ఆమె అంటుంది, "ఎప్పుడు కోతులుంటాయమ్మా ఇక్కడ. కోతులకు నలుగురు మనుషులుండి కొడతా ఉంటారట." కానీ "ఇదేందమ్మా కోతులు రావంటే మా గురువు గారిది అమ్మ ఇది" అని చెప్పా. అట్లా చెప్పడం వల్ల ఆమె నన్ను 10 క్వెషన్‌లేసింది. మీరన్న "అమ్మ ఎక్కువ చెప్పకమ్మ రమాదేవి నాతోనని మీరు చెప్పారు. నా గురించి చెప్పకని చెప్పారు మీరు. ఆమె పీఠం అంటే ఎక్కడుంటదమ్మా? ఏంటి గురువుగారు ఇప్పుడు అడిగితే చెప్తారా?" అంటే 2000 ఇస్తే జాతకం చెప్తాడమ్మా. చాలా కరెక్ట్ చెప్తాడమ్మా అంటే, "అంత కరెక్ట్ చెప్తాడా అమ్మ" అంది. ఇప్పుడు చెప్పాడమ్మా ఇందులో నంబర్ ఉంది. ఆ నంబర్ డయల్ చేసి ఫోన్ చేస్తే మీకు టైమ్ ఇస్తారు. దాన్ని బట్టి చెప్తారు అంటే, "ఏం చేస్తారమ్మా మంత్రం తీసి డబ్బులు అడుగుతారా?" అని అడిగింది. "లేదమ్మా వారాహి మంత్రం మాది కాళీ వారాత్రి శక్తి పీఠం అమ్మ. మా పీఠంలో మా గురువు ఉచితంగా మంత్రం ఇస్తారు. మీరు తీసుకోవచ్చు. సాధన చేయొచ్చు. ఇలాంటి సందర్భం రావచ్చు. అట్లా చేస్తే మేము రావచ్చా అమ్మా అంటే, రావచ్చమ్మా అని చెప్పాను. తనొచ్చి మిమ్మల్ని అడిగినట్టుంది. మిమ్మల్ని ఎవరినో అడిగింది వచ్చి భోజనం పెట్టుకుంటూ. అట్లా చాలా మంది అంటుంటే కూడా విన్నా. కోతుల గురించి వచ్చిన సంభాషణ మంత్ర సాధన వరకు పోయింది గురువు. నేను తింటుంటే ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు అట్లా. నేను చెప్పాను గురువుగారు వాళ్ళకి మీ గురించి. కోతుల గురించి కూడా చెప్పానన్నమాట. మా గురువుగారు ఉన్న వాళ్ళు కోతులు రాలేదమ్మా అని చెప్పిన వాళ్ళకి. అవునా అమ్మా అంది ఆమె. మొదలు పెడితే ఇంక మొత్తం చుట్టేస్తావు అందరిని. ఎంతమందిని చుట్టినావు ఈసారి? చాలా మంది. చాలా మందితో మాట్లాడుతున్నా గురువుగారు. చెప్పుకుంటూ వచ్చా గురువుగారు కొంతమందికి. అంటే కొందరు కార్డ్ ఏం చేయాలమ్మా అని అడిగారు. కార్డ్ దేవుడు మందిరంలో పెట్టుకొని పూజించండమ్మా. ఆ పైన ఉన్న మంత్రం చదువుకోండమ్మా చాలు. గురుకృప అమ్మవారి కృప దొరుకుతది మీకని చెప్పా గురువుగారు. అవునా అమ్మా అన్నారు. చాలా అట్లా కొంతమంది విన్నవాళ్ళు కార్డ్‌ను చాలా జాగ్రత్తగా పట్టుకొని పోయిండ్రు గురువుగారు. అంటే వాళ్ళు అమాయకంగా ఉన్న వాళ్ళకి గూడా చెప్పేటోళ్ళు లేక భక్తి భావం లేదేమో అనిపిచ్చి, తెలవదేమో అనిపిచ్చి చెప్తే మాత్రం ప్రతి ఒక్కరు ఇట్లాంటి మీరు అన్న సందర్భాలు చేస్తూ ప్రతి ఒక్కరు మన కార్డ్స్ పంచి కొంచెం మనం చెప్పడం వల్ల దేవుడి మీద భక్తి సనాతన ధర్మం గురించి వాళ్ళకు తెలుసుకోగలుగుతారు గురువుగారు అనిపించింది గురువుగారు. నాకంటే మొన్నటి మంగళగిరి నుండి కూడా చూస్తున్నాం. కొన్ని పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు కొందరు ఏం తెలియకుండా కొందరు అడిగే విధానాన్ని బట్టే మనం చెప్పేదాన్ని బట్టి కూడా కొంచెం వాళ్ళు దేవుడి వైపు మళ్ళుతారు కదా అనిపించింది గురువుగారు. ఇదంతెందుకు ఇన్ని అన్న సందర్భాలు చేసాము. కార్డులు అంత జాగ్రత్తగా కళ్ళకు దండం పెట్టుకొని జేబులో పెట్టుకున్నది ఒక సుందెలలోనే. కుండిల్లోనే 99% గురువుగారు. ప్రతి అవును ఒక్కళ్ళు గురువుగారు. కూడా అవును. ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని అది కళ్ళకి దండం పెట్టుకొని జేబులో పెట్టుకోవడం, లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవడం. అదే వాళ్ళ జేబులో గాని, లేకపోతే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకొని అప్పుడు ప్లేట్ పట్టుకున్నది ఎక్కువ పర్సెంట్. అంటే ఫోటో తీసుకున్న వాళ్ళందరూ కుండిల్లోనే. అంటే అక్కడ జరిగింది అదే జరిగింది. చాలా వరకు ఎక్కడ అవును అలా గురువుగారు. తీసుకో ఎక్కడ అలా తీసుకోవాలా? ఫోటో పెట్టుకుంటే సరే ముందు భోజనం పెట్టగానే జేబులో పెట్టుకుంటాం. నెడతాం ఇంగ లోపల చూడరు. అమ్మవారిని కూడా చూడరు ఇంగ జేబులో నెడతారు. ఇక్కడ అట్లా కాదు. ఫోటో చూసి అమ్మవారి అవును గురువుగారు. కళ్ళకద్దుకొని
అప్పుడు ప్లేట్ పట్టుకొని తర్వాత భోజనం తిన్నారు. మీరు అబ్జర్వ్ చేశారా లేదా మరి అవును దేవుళ్ళు గురుగారు. వాళ్ళకు నేను గమనించా గురుగారు. అంటే పరిజ్ఞానం లేనోళ్ళు కూడా భగవంతుడి మీద భక్తి ఉందా వీళ్ళకి? అంటే వాళ్ళ ఆత్మార్పణతో కళ్ళకద్దుకున్నాడు. కళ్ళు మూసుకొని మరీ మొక్కుకొని పెట్టుకుంటాను గురుగారు. చేతిలో నేను చూసా గురుగారు. చాలా మంది ప్యాకెట్‌లో పెట్టుకోవడం, జేబులో పెట్టుకోవడం. పాపం అన్నం తినే వాళ్ళైతే అసలు పక్కకు పెట్టుకోకుండా చేతిలో పెట్టుకొని మరి అన్నం తినరు గురుగారు. నాకు మంచిగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే. అదే అని చెప్పా నేను చాలా మందితో కూడా చెప్పాను గురుగారు. వాళ్ళలో కనబడింది. మా పీఠం మీదున్న గౌరవము. అసలు మనం అంత టైం అంత కరెక్ట్‌గా పెట్టింది మనమేనట గురువుగారు. ఎన్నో జరిగినాయట సందర్భాలు అక్కడ. కానీ టైమ్ టు టైమ్ 9 అంటే పూజకొచ్చిన ప్రతి ఒక్కరొచ్చి భోజనం చేసేటట్టుగా పెట్టారమ్మా మీరు. చాలా బాగా పెట్టారు మీ గురువుగారు అని చెప్తున్నారు. అసలు ఇంత తొందరగా వంటలైతే వాళ్ళు ఊహించను కూడా ఊహించలేదు అయ్యగారు వాళ్ళు. వాళ్ళు కూడా అన్నారు రవీందర్ చెప్పింది కరెక్ట్ గురువుగారు. నేను కూడా అడిగాను వాళ్ళని. నాతో నేను మాట్లాడుతూ అతను నవ్వుకుంటూ మరి చెప్పాడు. చేశారమ్మా మీరు పెట్టారు. ప్రతి ఒక్కరు అన్న సందర్భంలో పాల్గొన్నారమ్మా. అన్నం తినేసి వెళ్ళిపోయారు. అక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. 12 గంటలకసరికే 12 గంటలకొస్తే కొంతమందే వస్తారట. ఇప్పుడు మనం 10 గంటలకు స్టార్ట్ చేసే వరకు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా భోజనం చేస్తూ పోతున్నారు. ఫస్ట్ నాకనిపిచ్చింది. ఒక్క క్షణం అనిపిచ్చింది. నేను బస్సులో కార్‌లో వస్తుంటే. అంత ఇనలేంది రవీందర్ కొన్నే ఉన్నాయంట. అమ్మ 200, 300 గడపలే అంటే, మరి గుడిలోకి చాలా మంది వస్తారా నాన్న అంటే, వస్తారమ్మా అన్నాడు రవీంద్ర. అని గుడిలోకొచ్చిన వాళ్ళకన్నా పక్కన ఊర్ల నుండి కూడా చాలా మంది వచ్చినట్టున్నారు గురువుగారు. అర్థమైందక్కడ. చాలా మంది అసలు ఒక వన్ బై వన్ వచ్చి తింటనే ఉన్నారు. మనం ఖాళీ లేకుండా పెట్టేసినాం. ఒక 40 మినిట్స్‌లో అన్నం మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా మందొచ్చి బాగా అన్న సందర్భం విజయవంతం చేసిపోయిండ్రు గురువుగారు. మా చాలా మందితో మాట్లాడారు కదా! మీకు బాగా మాట ఏమనిపించింది? అంటే వాళ్ళ అన్న మాట్లాడే విధానంలో మీకు మనసుకి బాగా నచ్చిన మాటలేమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పండి. అదే అంటే అతను అడిగారు అంటే మీరెప్పుడు ఇట్లే పెడతారు? రోజు పెడతారని కొందరు అడిగారు నన్ను. రోజు పెట్టేంత మాకు లేదమ్మా. మా గురువుగారు ప్రతి మంత్ ఒకసారి పెడతారు. మొన్న ఈ మధ్య 2 సార్లు పీఠంలో గూడా పెట్టామమ్మా. అంటే ఎట్లా పెడతారమ్మా మీరు? ఒకతనొచ్చి నన్ను డైరెక్ట్‌గా అడిగాడు. అమ్మ మరి వీటిని పెట్టాలంటే బాగా డబ్బు కావాలి కదా! అంటే లేదు అండి. ఇంతకుముందేదో కొంచెం సాధకులు ఇచ్చేవాళ్ళు. మా సాధకుల దగ్గర మా గురువుగారు ఒక రూపాయి మీరు విన్నారు నేను చెప్తుంటే గురువుగారు. సాధకుల దగ్గర నుండి ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు మా గురువుగారు. మా గురువుగారు స్వచ్ఛందంగా తను సంపాదనలో నుంచే పెడుతుండంటే, "అట్లా పెడుతున్నారామ్మా, అట్లా పెట్టే గురువులను రామ్మా" అని ఒక ముసలావిడొచ్చి అడిగింది. మా గురువుగారు "అట్లే పెడతామా, మేము పనులు చేసినందుకు గురువుగారు చేసే సంఘటనలో పాల్గొని మీలాంటి వాళ్ళకి వడ్డన చేయడానికి, భోజనాలు వండనందుకు వస్తామమ్మా. ఇది కూడా మా గురు కృపతో జరుగుతుందమ్మా" అంటే, ఆయన కడుపు చల్లగుండమ్మా అనుకు అనుకుంటూ ఎళ్లారు కూడా. ఒక ఇద్దరు ముసలాయన, ఒక ముసలావిడ ఇద్దరు నన్నడిగారక్కడ. అసలు ప్రతి ఒక్కరు మీరే బెడతారు. తన సొంత డబ్బుతో బెడుతుండ్రంటే, నెలకోసారి పెడతామంటే ఆశ్చర్యపోయిండ్రు గురువుగారు. ఆ మాటలు విన్నాంక మనసుకు చాలా ఆనందం అనిపించింది. అంటే వాళ్ళు వదిలేసి తిని వెళ్ళిపోకుండా వాళ్ళు అడగడము, అన్నీ తెలుసుకోవాలని తపన ఉంది చూసారా గురువుగారు. అది నచ్చింది గురువుగారు. ఏదో పెట్టింది తిందాం అనే ఆలోచన లేకుండా ఇంత బాగా వండారు. ఖర్చయిద్ది గదా! ఎట్లా బెట్టారని వాళ్ళు అడగడాలు మంచిగా అనిపించింది గురువుగారు ఈసారి. సుందీళ్ళలోనే అంత మనసు విప్పి అడిగిన ఫీలింగొచ్చింది గురువుగారు. పల్లెటూరు వాతావరణం అయ్యేసరికి వాళ్ళు తెలుసుకోవాలన్న ఉబలాటం కొంచెం కొంతమందికుంటది గురువుగారు. అట్లాంటి వాళ్ళే అడిగారు గురువుగారు. అంత పల్లెటూరులో మరి అది చూసి అందులో మనకు దేవాలయంలో గూడా మనకు సరైన వసతులు లేవసల. ఏది సరిగా లేదు. మరి ఈ దేవాలయంలో పెడితే అసలు అయితదా? కాదా? అసలేంది ఇక్కడికొచ్చి పడ్డం అని జెప్పి అనుకున్నారా ఉదయం? అనుకోలే గురువుగారు. ఎందుకంటే మీరున్నారక్కడ అమ్మవారుంది. నేనుంటానులే. లక్ష్మీనరసింహ స్వామి కృప నేనేడిపోతా. లేని ఆ కృప నేను లేకుండా యాడికి ఏం పోతా? ఇది ఈ సంకల్పం అనేది మీకు పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా అవన్నీ సెట్ అయిపోతాయి గురువుగారు. అది మా పీఠంలో సాధకులందరికీ ఆ విషయం తెలుసు. మళ్ళీ మీరు అడిగి మేము చెప్పనవసరం లేదనుకుంటా. కానీ అనుకోకుండా ఏవి మీరు సంకల్పం చేస్తారో అమ్మవారి దయతోటి అందరూ తినేసి పోతారు. ఆ నమ్మకం మాకందరికి ఉంటది గురువుగారు. మేమేమన్నా పొరపాటు చేస్తే మాత్రం మమ్మల్ని తన్నింది కూడా తెలుసు కదా గురువుగారు. ఇంక మళ్ళీ మేము పొరపాట్లు చేయం. మీ వెనక నడవడం తెలుసుకున్నాం కదా గురువుగారు. అలాంటివి జరగవు. ప్రతి సాధకుడికి ఆ నమ్మకం ఉంటది అది గురువుగారు. కాదమ్మా. ఇప్పుడు మొదటసారిగా 1000 మంది ఉన్న ఊర్లో 400 మంది నుంచి 500 మంది వచ్చి అంటే సగం ఊరొచ్చి తినాలి. అవును. సగం ఊరొచ్చి తినాలి ఒక లెక్క ప్రకారం. సగంలో మరి ఎంతమంది అవును. ఎవరు భక్తిగా వచ్చేవాళ్ళు ఎంతమంది? ఎంతమందిని లేసుకున్నా గాని మహా అయితే ఒక 20% అంటే ఒక 100 నుంచి 200 మంది వత్తరేమో. అది కూడా చాలా తక్కువ. ఆయన రాత్రి వాచ్‌మెన్ చెప్పాడు. జనాలు తక్కువండి రావటం. వస్తే ఎప్పుడో మంగళవారం వస్తరు. లేదంటే ఆది, శనివారం రోజు ఎప్పుడో అట్లా వచ్చిపోతుంటారు తప్ప అంతగా గట్టిగా రారండి అని చెప్పేసి అన్నారు. సరే మేము పెట్టేసుకుంటాంలే గంటలో పెట్టేసుకుంటాం అని చెప్పి కార్డ్ ఇస్తే మంచిదండి మేము కూడా చెబుతాం అన్నట్టు ఊర్లో చెప్పారు.
అదే అంటే అంత పల్లెటూరులో మొదటిసారిగా అంత తక్కువ మందిలో పెట్టడం అనేది చాలా అంటే అందరూ కూడా కొంతమంది సాధకులు భయపడ్డారు. అసలు ఇక్కడ వస్తారా జనాలు వస్తారా? అయిపోతదా? అయిపోదా? అని చెప్పి. కానీ ఇక్కడ కామెడీ ఏందంటే మనం కరెక్ట్‌గా 9:30 కల్లా వంట అయిపోయింది. 10 కల్లా వడ్డన స్టార్ట్ అయ్యా. 11 కల్లా అంతా అయిపోయింది. అవును అంటే గురుగారు. 40 మినిట్స్‌లోనే అయిపోయింది. ఇంక లాస్ట్‌లో ఏదో కొంచెం అది ఇది ఉంటే కొంచెం టైమ్ పాస్ అయింది. అదే మొత్తం 40 నిమిషాలని మన టైం అయితే మనకి ఫుల్‌ఫిల్ అయిందక్కడ. 40 కరెక్ట్‌గా నిమిషాలు. కరెక్టం మొత్తం టెంట్ సామాను ఎత్తటం, ఎక్కడోళ్ళు అక్కడ అయిపోవటం అంతా అయిపోయింది. 12 గంటలకల్లా అసలు అక్కడేమి లేదు. అసలెలా అనిపించింది మరి అంతమంది అంత తక్కువ చిన్న ఊర్లోనే అంత టైంలోనే అయిపోయింది మనం అనుకున్న దానికల్లా. ఏమనిపించింది? అది అమ్మవారికి దయ, కృప గురుగారు, మీ కృప గురువుగారు. ఆ లక్ష్మీనరసింహ స్వామి దయ. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా ఈసారి చాలా ఎక్కువ మంది భక్తులొచ్చారు. నేను ఒక 2 ఫస్ట్ టైమ్ నేను పోయినప్పుడు చెప్పాను 9కి అట్లా మేము లోపలికెళ్ళా గురు. ఎందుకో లోపలికెళ్తే దాదాపు ఒక 30, 40 మెంబర్స్ కూర్చున్నారు గుడిలో. అందరితో చెప్పా నేను. అమ్మ భోజనాలు అవుతున్నాయి. రండమ్మా, తినండమ్మా అంటే వాళ్ళు నాకన్నా ముందే చెప్తున్నారు. అమ్మ మాకు తెలుసమ్మా మేము అందుకే వచ్చినాం అన్నారు వాళ్ళు. నేను ఇంక చెప్పడం ఆపేసి నోరు మూసుకొని లోపలికొచ్చిన. భవానంది. అమ్మ నడవమ్మ అన్నది భవాని. ఇద్దరం వచ్చేసినాం. అంటే నేను చెప్పడందుకు కొంచెం ఆరాటంగా పోయి చెప్పడం నాకు అలవాటయింది గురువారు. మన పీఠంలో అన్న సందర్భం నేను చెప్తా ఉంటా. అంటే నాకు టెన్షన్ అని కాదు. వీళ్ళు తినకుండా ఎక్కడెళ్ళిపోతారో, వచ్చారుగా తినిపోతే బావుండు, అమ్మవారి కృప పొందుతారు కదా అని ఆరాటంతో చెప్తా. కానీ నాకు ఆ చెప్పే అవకాశం కూడా ఈసారి వాళ్ళు ఇవ్వలేదు. అమ్మ మాకందరూ తెలుసని చెప్తా. ఒక ముసలావిడుంది గురాలు ఎంటికలన్నీ అమ్మవారిలా ముడ్లు కట్టుకొని తెల్ల ఆవిడుంది. తెల్ల జుట్టుతోనుంది. ఆవిడ చెప్తే ఆమంది, "అమ్మ నేనే అందరిని పట్టుకొస్తానమ్మా నువ్వు వెళ్ళమ్మా" అన్నదామె. అమ్మాయి నువ్వెంత గొప్పదానివి తల్లి. నీకు 70 సంవత్సరాల వయసుంటే నువ్వు చెప్తున్నావా అంటే, నేను చెప్తున్నా మద నువ్వు వెళ్ళమ్మా ఎళ్ళందామె. అసలు నిజంగా ఆమె అన్న మాటకు నా గుండెలు నిండిపోయినాయి గురువుగారు. ఇక అది కంపల్సరీ సక్సెసు. ఎందుకంటే అంత 70 సంవత్సరాలు ఒక ముసలావిడ ఆమె పోయి చెప్పడం ఏంది అంటే, అందరూ చెప్పినా "మా బిడ్డ నువ్వు వెళ్ళు బిడ్డ" అంది ఆమె నాతోటి 3 సార్లు అంది ఆ మాట. ఇంక నేను లోపలికొచ్చేసిన గురువుగారు అసలు ఇట్లా భోజనం ఒక 20 మంది పెట్టినాక ఒక 1 మినిట్ ఆగానే మళ్ళీ 20 మంది వస్తున్నారు. అంటే స్టెప్ స్టెప్‌కి వస్తున్నారు. కానీ మంచిగా జరిగింది గురువు. జరగదనే ఆలోచన ఎవరికీ లేదు గురువు. జరిగింది. జరిగింది. అందరూ దేవతా దర్శనాలు కావచ్చు, అందరూ వచ్చి తినిపోయారు. కానీ ఆ ఆనందం అనుభవించినాం గురువుగారు ఈసారి సుందీలలో. బావుంది. సింహాచలంలో పాయసమేమో అదొక రకమైన పాయసం చేశారు. ఇద్దరు కలిసి హ్మ్. చంద్రశేఖరు నువ్వు. ఆ! ఈసారేమో ఇక్కడ చూత్తేనేమో పాలేం చేశారో ఎవరికీ తెలీట్లా. ఇప్పుడు నువ్వే చెప్పాలి సమాధానం పాల గురించి. వంటలు ఎలాగా పాయసం ఎలా ఉంది? గత అన్న సందర్భంతో పోల్చుకుంటే ఈ పాయసం అసలు ఆ టేస్ట్ అంతా డిఫరెంట్‌గా గూడా వచ్చింది. ఆ కలర్ ఒకటి పాయసం అంటే మనం బెల్లం వాడకం గాని, తర్వాత టేస్ట్ గూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చిందసల. ఎవరు చూసినా గాని పాయసం, పాయసం కలవరించారు. అసలు ఏంటి? ఎలా అనిపించిందసల? గురువుగారు అన్ని అన్న సందర్భంలో కన్నా నేను పాల్గొనకపోవచ్చు. కానీ నేను పాల్గొన్న అన్న సందర్భంలో అన్నిటికన్నా గూడా ఈసారి పాయసం చాలా బావుంది గురువుగారు. అంటే ఒక స్వీట్ తిన్న భావన ఉంది. అంటే స్వీట్ బయట కొనుక్కొని కప్పులో పెట్టుకొని తింటాం అలా అంత మంచి టేస్టు. అన్ని తీపి అంత కరెక్ట్ అన్నీ సరిపోయినాయి గురువుగారు పాయసంలో. బెల్లం ఫ్లేవర్ బాగా కనబడుతుంది. ఆ టేస్ట్ కూడా చాలా మంచిగొచ్చింది గురువుగారు. మన అన్నిటికన్నా ఇదే సాధకులు బావుంది. గూడా మన సాధకులు గూడా పీఠంలో ఏది ఆ పచ్చిపప్పు పాయసం ఒకటి, ఇదొకటి బాగా ఆ పాయసం కూడా బాగా తాగినట్టుగా తిరిగినట్టే అన్నట్టుంది. ఇక్కడ గూడా సేమ్ అంతే. అంతే ఉంది గురుగారు. చాలా బావుంది. బాగా ఎక్కువగా పట్టుకొని ఉన్నారు. అందరూ గూడా హ్యాపీగా తిన్నారు పాయసం గాని. మళ్ళీ వచ్చి అడిగి పట్టుకెళ్ళిపోయారు గురుగారు. వాళ్ళు ఉట్టి మనం పాయసం కొంచెం ఉన్నప్పుడు వచ్చి చాలా మంది కొంచెం గ్లాస్‌లో ఇవ్వమ్మా మా ఫ్యామిలీ వాళ్ళకి పట్టుకెళ్తామని కూడా తీసుకెళ్లారు గురువుగారొచ్చి. తిన్న వాళ్ళే మళ్ళీ తిన్నారు. ఎక్కువగా వాళ్ళన్నారు గురువుగారు. ఏమనంటే దేవస్థానం వాళ్ళన్నారు నాతో మాట్లాడాను వాళ్ళతోటి. వాళ్ళేమన్నారంటే, "అమ్మా ఇట్లా సమపాలలో ఎవరు పెట్టలేదమ్మా. ఇట్లా ఎవరు పెట్టలేదు. స్వీట్ గాని, దద్దోజనం గాని, ఫ్రైడ్ రైస్ గాని ఎవరు పెట్టరట గురువుగారు. ఓన్లీ అన్నం పెడతారంట. పప్పు పప్పు చేస్తారట. కర్రీ పెడతారట. మళ్ళీ అట్లా పెట్టడం కరెక్ట్ 12:30, 1కి స్టార్ట్ అయితే 2, 3 అయ్యేసరికి అయిపోద్దట. అది చాలా మిగులుతదట ఇప్పుడు వాళ్ళకి. మళ్ళీ కోతులు కూడా చికాకు చేస్తా ఉంటాయట. వాళ్ళని కొట్టడం సరిపోద్దట వాళ్ళకి. కానీ మీరు ఇంత తొందర చేసి మీ గురువుగారు భలే చేయించారమ్మా! మీరు భలే చేసిండ్రమ్మా! కరెక్ట్ టైంకి 10 లోపే స్టార్ట్ చేసిండ్రు. మేము ఇంత తొందరగా స్టార్ట్ అవుతది. నైవేద్యం దేవుడికి అంత తొందరగా పెడతారని వాళ్ళు కూడా అనుకోలేదట గురువుగారు. మీరు పెట్టించిన తొందర 10:30కి 10 గంటలకల్లా వెళ్ళిపోయింది కదా గురువుగారు నైవేద్యం గుడిలోకి. వాళ్ళొచ్చి తీసుకెళ్లారు కదా! మొక్కి పంపించారు కదా! చాలా తొందరగా అయిందమ్మా. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నారు గురువుగారు అందరూ. వాళ్ళు తిని అనుభవించి చెప్పినట్టు చెప్తున్నారు. నన్ను నన్ను నేను అయితే లాస్ట్‌కి అతన్ని పంచ తీసుకున్న గురువారు గుడి అయ్యగారి దగ్గర. ఆ చీర కట్టించి పంచ కూడా పట్టండి అని తీసుకున్నా. మనీ ఇద్దామని పోయినప్పుడు అతనితో మాట్లాడా గురువారు. మెయిన్ అయ్యగారితోటి. అతను చెప్పాడు, చాలా చేశారమ్మా. మా గుర్తుండిపోద్దమ్మా ఈ అన్న సంతర్పణ" అని చెప్పారతను. నమస్కారం. బాగా మంచిగా అనిపించింది గురు అయ్యగారు చెప్పగానే. ఇగ అమ్మ లోపల భగవంతుడే చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. మంచిగా అనిపించింది గురువుగారు.
ఎలా ఉంది అక్కడ గుడి ఇంకో బాగా నల్లటతను కూర్చుని గుడి గురువు గారు ఎనర్జీ లెవెల్స్ ఆ గుడి ఎలా ఉంది అంటే చాలా శక్తి నేను అనేది ఇప్పుడు గుడి ఎందుకంటే అంటే పాతకాలంలో శక్తి గుడి గుడి పాతకాలంలో గుడి కానీ శక్తి చాలా బాగుంది గురువు గారు. నేను ధ్యానం చేస్తాను వెళ్ళి ఒక 10 మినిట్స్ కి ఎక్కడికో వెళ్ళిపోయినా. అదే చాలు నాకు. చాలా మంచిగా అనిపించింది గురువు. ధ్యానం చేస్తుంటే కూడా అసలు ఒక 5 మినిట్స్ లోనే అసలు ధ్యానం లోపలికి వెళ్ళిపోవడం అంటే అది ఎక్కడో ఒక దగ్గరనే జరుగుతది. ఇక్కడ ఈ సింధుల్లో జరిగింది గురువుగారు. ఎనర్జీ లెవెల్ బాగున్నాయి గురువారు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మనుషులు కూడా అసలు ఎంత శుభ్రం, శుచి మెయింటైన్ చేస్తారంటే పాత గుడిలాగా అట్లా పెద్ద పెద్ద ఇప్పుడు భద్రాచలం ఉంది. గుడి లోపల చాలా ఫ్రెష్‌గా ఉంటది. చుట్టుపక్కల అంత అంత ఉండదు గురువుగారు. కానీ ఇక్కడ ఆ చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల ఆవరణాల్లో కూడా ఎంత చక్కగా రోజు అసలు సాధకులు గాని అయ్యప్ప మాలేసుకున్న వాళ్ళు కూడా పంపుతో కొడుతున్నారు. నేను కొడితే అంటే అమ్మ నువ్వు జారి పడతావమ్మా అన్నారు. ఏదో సేవ చేద్దామని అడిగా గురువారు నేను వాళ్ళని. కానీ ప్రతి ఒక్కరు గుడి ఊడవని దగ్గర నుండి బయట ముగ్గులేయడం దగ్గర నుండి అది చాలా బాగా నీట్‌నెస్ బాగుంది గురు. నేను భవాని మేమిద్దరం అసలు ఒకరో గుంజుకొని మరి కడప పూదిచ్చాము అక్కడ అమ్మవారి స్వామి దగ్గర. నేను భవాని ఇంకా ఎవరు హర్ష అది ఆహ్, తను కూడా వచ్చింది. ఎవరు సరస్వతి మేము కడపలు పూదిచ్చాం గురువుగారు. అతను స్వామి పూజిచ్చమని చెప్పాడు. అది భాగ్యంలా భావించాం గురువుగారు. అక్కడ స్వామి గడప పూజించడం అంటే మాటలు కాదు కదా అనుకున్నాం గురువుగారు. మాకు అవకాశం ఇచ్చిన ఆ గురువు అయ్యగారికైతే ధన్యవాదాలు తెలుపుకున్నాం గురువుగారు. "ఏం కాదమ్మా పూజించండి అమ్మా" అన్నారు తను. ఆ గుడి ఎనర్జీ లెవెల్ బాగున్నాయి గురువుగారు. అంత పాత గుడైనా ప్రశాంతంగా వచ్చిన భక్తులు ప్రశాంతంగా ఎవరు మనలాగా దర్శనం చేసిన గబగబా పోవట్లే. ఒక 10 నిమిషాలు కూర్చొని పోతున్నారు గురువుగారు. అంటే ఆ గుడి కూడా తెలిసిన వాళ్ళనుకుంటా. ప్రతి ఒక్క దర్శనం చేయగానే ఎవరు పోవట్లే గురువుగారు. ఆడ ఒక 5 నిమిషాలు కూర్చుంటున్నారు అందరూ. మంచిగుంది గురువుగారు వాతావరణం అక్కడ. మీ దయ వల్ల మంచి మంచి పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం. చాలు గురువుగారు ఈ జన్మకు. మందని లక్ష్మీ అమ్మవారి ఎలా ఉంది అంటే మొదటిసారిగా వెళ్ళటం నేను వెళ్ళాల నా కుదరల నా టైం సరిపోలేదు మీరందరూ వెళ్ళారుగా నేను వెళ్ళాల ఎలా ఉంది బావుంది గురు. అది ఆ లక్ష్మీ అమ్మవారు కూడా గురువారు రాజరాజేశ్వరి వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారు కూడా సేమ్ అలానే ఉంటది గురువారు. నాకు సేమ్ ఆ లక్ష్మీ అమ్మలో నేను ఆ రాజరాజేశ్వరి అమ్మనే దర్శించిన గురువారు. చాలా మంచిగా అనిపించింది గురువారు అమ్మవారిని చూడగానే. ప్రశాంత వదనంతో నవ్వుతూ కనపడింది గురువారు అమ్మవారు. దర్శనం చేసుకొని అక్కడ చెప్పారన్నమాట. నాకెవరో భవాని చెప్పింది అమ్మ అక్కడ తామర పూలతోని పూజ చేస్తారట అమ్మవారికి అని చెప్పారు. ఒక ఫ్లవర్ పట్టుకొచ్చిందట భవాని. నాకే సరస్వతి చెప్పింది ఆ మాట. మీరు మందనికెళ్ళండమ్మా రమాదేవి అన్నప్పుడు నేను పోయి ఆ గుడిలో అయ్యగారిని అడిగిన. ఇక్కడ స్వామి ఇక్కడ తామర పూలు అమ్మ పూజ చేస్తారట అవి దొరుకుతాయా అండి అంటే, లేదమ్మా ఇప్పుడు దొరకవమ్మా. ఎనక చెరువు ఉందమ్మా. ఒక మెట్టు దిగి పైకెళ్తే చెరువులో కనబడి చూడండమ్మా ఎళ్ళన్నాడు అయ్యగారు. చూసి ఆ అమ్మవారి దర్శనం ముందు అదేదో పోషమ్మ తల్లి గుడి అట గురువారు. అది కూడా బావుంది. ఆ గుడి ఏదో పెద్ద పోషమ్మ తల్లి గుడి అట గురువారు. అంత ఏదో అన్ని చిన్న చిన్న ముక్కలు ముక్కలు మన ఏంటంటే మనం చేతికి కంకణం కట్టుకునే టైపులో అన్ని వేలాడదీశారు గురువారు. ఒక త్రిశూలానికి అమ్మవారికి. అది పెద్ద పోషమ్మ గుడి అని చెప్పారు అక్కడ ఒకరిని అడిగితే. ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం గురువుగారు. చేసుకొని వచ్చినాం గురువుగారు. మంచిగా అనిపించింది గురువుగారు దర్శనం కూడా.